ఎంత ఉంటుంది అంటారా? 20,000 అంటున్నారండి. 20,000. అన్న ఎంత అంటున్నా? ఎంత అన్నా? పెద్ద అయినా ఎంత? 250? జత 50. జత 50 అంటండి. అన్న ఎంత అంటున్నారన్నా? ఎంత అంటున్నారు? జత 1,35,000. జత ఇది సుడి ఎన్ని 4 నెలల సుడి 3 నెలల సుడి. 4 నెలల సుడి 3 నెలల సుడి. చాలా బాగున్నాయి, అసలు క్వాలిటీగా ఉన్నాయన్న. ఎంత అంటున్నారు? ఎంత అంటున్నారు? ఎంత ఇది రేట్? 50 అంటుండు. 50,000. ఓకే, ఛానల్ కోసం. ఎంతకన్నా అమ్ముకోండి, అట్లంతా ఏం లేదు. మీ రేటు మీరు అమ్ముకోవచ్చు, అదేం లేదు. పోతుంటావా? ఎంత అండి? నేను 70 చెప్పిన 50 తీసుకుంటామంటారు. 65కి ఇచ్చి పెడదామంటున్నా. అవునా? 60కి 65కి ఇచ్చి పెడదామంటారు. నువ్వు అమ్ముకున్నా అంటే ఫోన్ నెంబర్ దీంట్లో చెప్తే బోల్డ్ ఎంతమంది చేస్తారు మరి. చేయండి. నెంబర్ చెప్పు. 90000 90000 42960. ఫ్రెండ్స్, ఎవరైనా నర్సాపూర్ దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు కాంటాక్ట్ చేయండి. పోతుంది. 60,000కి వదిలేస్తుంటే 75,000 చెప్తున్నాడు. ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఆవు కూడా ఒకటి ఉందండి. ఆవు, ఇవన్నీ ఆవులే. ఆవు 2 దూడలు, 8 దూడలు. ఫ్రెండ్స్, 70,000 చెప్తున్నారండి. అమ్మినా అన్నా? ఎంత అంటున్నా? అన్నా ఎంతన్నా? మొత్తం అన్ని క్వాలిటీ గేదెలు వచ్చాయండి. క్వాలిటీ గేదెలు. చాలా గేదెలు వచ్చాయి. ఒక బిజినెస్ ఐడియా కింద ఇక్కడే కొని ఇక్కడే అమ్మచ్చు. అవును. ఎంత అంటున్నా అన్న? ఎంతన్నా? రేట్లు కూడా చెప్పరండి, ఎందుకంటే ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా చెప్తా అంటున్నాను.
भैया अंदर जोड़ी के 2-3 कम लगा दे भाई कमाल लगा दे धंधे करो 25 किलो वो ना हो जी मेडिकल में दे मेरे मेडिकल पहले हां ले पहले దూడలండి దూడలు చిన్నవి దూడలు ఒక్కొక్కటి 13-14 వేల పైన నుంచే ఉంటాయి 20-25 వేల వరకు దూడలు ఉంటాయండి చూడండి దూడలు ఎట్లున్నాయి మంచి క్వాలిటీ బర్రెలు వస్తున్నాయి అందులో డౌట్ ఏం లేదు చూడండి ఎట్లా క్వాలిటీ బర్రెలు ఉన్నాయి చూడండి ఎట్లున్నాయి చూడండి దీనిలో సుడి ఉందా సుడి ఎన్నెల సుడి అనేది అది కూడా కనుక్కొని కొనాల్సి ఉంటుంది ఇక్కడ డాక్టర్ కూడా ఉంటాడు డాక్టర్ చెక్ చేస్తుంటారు అది కూడా చూపిస్తా సుడి ఉండేది ఎంత క్వాలిటీ బర్రెలు చూడండి ఎంత క్వాలిటీగా ఉందో क्या में होता अरे नको बात दुकान से क्या है बहुत पानी पीना भाई कितने वक्त बेचना हो పెద్దయినా ఎంత చెప్తున్నారు పెద్దయినా ఇక్కడ రేటు మాట్లాడుతున్నారు చూడండి జనాలు అందరూ ఉన్నారు పోతు 40,000 भाई जो 60,000 నంబర్ 1 క్వాలిటీ గేదె ఇక్కడ డాక్టర్ ఉంటాడు డాక్టర్తో అన్ని విషయాలు కనుక్కొని కొనుక్కోవాలి ఊరికి ఎట్లా అంటే అట్లా కొంటే మాత్రం ఇబ్బంది అవుతుంది ఇక్కడ డాక్టర్ ఉన్నాడు చూడండి డాక్టర్ తీస్తున్నాడు చూడిందో లేదా అని ఆ విధంగా చెక్ చేసి డాక్టర్ గారు తీస్తారనమాట అది డాక్టర్ ఉన్నాడు చూడండి బ్రహ్మాండంగా ఉంది చూడండి ఎంత క్వాలిటీగా ఉంది చూడండి వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు చూడండి చూస్తున్నాడు అదే ఆ టెస్టింగ్ చేసి ఆ టెస్టింగ్లో చెప్తారనమాట ఎన్ని రోజులు సుడి ఏంటనేది ఇవన్నీ డాక్టర్ గారు చెప్పారు చూడండి డాక్టర్ చెక్ చేస్తున్నారు అదే అనమాట ఇక్కడ అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కరు కొన్ని వాళ్ళు కొనే ముందు చెక్ చేసుకుంటారు ఇక్కడ డాక్టర్తో చూడండి డాక్టర్ దగ్గర వేరే దూడలు తెచ్చారు వరుసగా ఇక్కడ లైన్లో కట్టేస్తారు అతను చెక్ చేసి చెప్తాడు ఎంతవరకు ఉంది ఏంటి అనేది క్వాలిటీ ఎన్ని రోజులు సుడి ఏంటి అనేది ఇవన్నీ కూడా క్లియర్గా కనుక్కొని చెప్పాలన్నమాట చూడు డాక్టర్ గారు చూస్తున్నారు
అన్ని రేట్లు వాళ్ళు ఇదివరకు 75,000 తెచ్చామన్నారు. 60కి అడిగితే ఎవరు ఇస్తారు? ఇవ్వరు. అదనమాట. దానికంటే ఏదైనా కూడా మిల్క్ అవన్నీ కూడా ప్రాపర్గా కావాలంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు అంత అమౌంట్ పెట్టి గేదెను కొనాలి. అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. అంటే మీరు కొన్నందుకు పాలు సఫిషియెంట్ పాలు వస్తాయి. అవి అమ్ముకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఏమంటే అవి గేదె 50,000 60,000 గేదెలు అవి సరిగా పనికిరావనేది ఒక అభిప్రాయం. ఇక్కడ కూడా గేదెలు ఉన్నాయి చూడండి. రేటు గిటు ఎవరు ఏం చెప్పరు. ఎవరు కొనేవాడు మనిషి ఉంటాడు, వాళ్ళు మాత్రమే చెప్తారు రేటు. చూడండి డాక్టర్ దగ్గర అన్ని కొనే వాళ్ళందరూ చెక్ చేసుకొని ఎంతమంది గుమ్మిగూడారు చూడండి. ఇక్కడ డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. డాక్టర్ గారు చూసి చెప్తారనమాట. ఆ ప్రకారంగా కొంటారు. వచ్చి గుడ్డిగా కొనుక్కున్నా కూడా అది కూడా ఇబ్బంది అవుతుంది. అన్ని విషయాలు ఎంక్వైరీ చేసుకొని కొనాలి. అదనమాట. వందకి 20 మంది ఇక్కడే కొని ఇక్కడే అమ్మేస్తుంటారు. కొంతమంది ఏమో ఊర్ల నుంచి తీసుకొచ్చి తక్కువ తెచ్చి ఇక్కడ అమ్ముతారు అనమాట. చూడండి డాక్టర్ దగ్గర ఎంతమంది ఉన్నారు చూడండి. అదే అనమాట. ఎంతమంది ఉన్నారు చూడండి. క్లియర్గా డాక్టర్తో రిపోర్ట్ తీసుకున్న తర్వాతే కొనాలా. పోతు చూడండి ఎంత బాగుంది. పోతు అయితే మాత్రం చాలా బాగుంది. पूरी बन जाए तो बिल्डिंग बन जाए आधार कार्ड सब बोला नहीं मेरे खावा करते लियो जी बोल के लियो जी नहीं माने तो ना कुछ ज्यादा नहीं क्या खाया खाना बोले ना करो ठहरा अस्सी 80,000। हाँ कितने लीटर दूध देते కదా? 4 లీటర్లు అంటండి. 80,000 చెప్తున్నారు. 80,000 కూడా కొనొచ్చు, ఏం పర్వాలేదు. ఏదైనా కూడా పాలు గీలు అవన్నీ సపరేట్గా ఉందంటే 1,00,000-1,50,000 మధ్యలో మాత్రమే గేదె కొనాలా. అప్పుడే మనకు సఫిషియెంట్గా హెల్ప్ అవుతుంది. ఊరికే కొనేసి ఇట్లా పెట్టుకుంటే ఏం లాభం లేదు. చూడండి గేదెలు మస్తు ఉన్నాయి. గేదెలు మామూలు కూడా కాదు. అప్పుడప్పుడు వీడియో తీసేటప్పుడు గేదెల మీద పడిపోతాయి అన్నమాట. ఒకసారిగా అవి తోసుకుంటూ వచ్చినప్పుడు వీడియో వచ్చిన చోట వీడియో సరిగా రాదు. అట్లా ఒక వీడియో జరిగింది, అది కూడా తెలుసు. చూడండి ఎంత బాగుంది. చూడండి ఎంత బాగుంది. చూడండి మొత్తం క్వాలిటీ గేదెలు వస్తున్నాయి. మొత్తంగా క్వాలిటీ గేదెలు వస్తున్నాయి. చూడండి రేట్లు కూడా బాగున్నాయి. బట్ కొనేటప్పుడు మాత్రం 1,00,000-1,50,000 మధ్యలోనే కొనాలా. అది దూడలు.
ఇదంతా షెడ్ అనమాట, స్టోర్ తెస్తానే ఈ షెడ్ కింద కట్టేసుకోవచ్చు అనమాట. అది నెలకు వస్తాయి